అండి ఎస్ ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు బేతి మహేందర్ రెడ్డి గారు, కరీంనగర్ జనసేన ఇన్ఛార్జ్. నమస్తే మహేందర్ రెడ్డి గారు. నమస్కారం. ఎస్ మహేందర్ రెడ్డి గారు, అన్ని సవ్యంగా ఉంటే ఈసారికి సభలో ఉండాలి. సభలో మీన్స్ సమావేశంలో ఉండాలి, పవన్ కళ్యాణ్ గారితో ఆత్మీయ సమావేశంలో ఉండాలి. సో అనుమతి ఇవ్వలేదు, కనీసం మాట్లాడేది కానీ అనుమతి ఇస్తారా, నేను ప్రెస్ మీట్ పెట్టుకుందాం అనుకుంటున్నానని పవన్ గారు ట్వీట్ చేస్తారు. ఏంటి, ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో? వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్, తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ మీద ఎవరైతే ఎంతమంది అయితే మాట్లాడుతున్నారో వాస్తవంగా ఇది మాట్లాడడం కరెక్ట్ అని ఎందుకు చెప్పనా, ఇవాళ జనసేన పార్టీ అంటే భయం పట్టుకుంది పచ్చప్పటికి. ఇవాళ జనసేన పార్టీకి ఆదరణ, ఇవాళ జనసేన పార్టీకి ఇంత పబ్లిసిటీ కూడా వాళ్ళు చేస్తున్నారంటే ఇది ఒక అందుకు మనం మా పార్టీకి చాలా మంచిది అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఇవాళ మీరు గమనించండి, ఇవాళ తెలంగాణ ఉద్యమం చేసినా చెప్పేసి తెలంగాణ ఉద్యమం పేరు మీద ఎవరైతే ద్రోహులు ఉన్నారో, అంటే అక్రమ భూ కబ్జాలు చేసిన వ్యక్తులు, ఇవాళ అక్రమంగా సంపాదించిన వ్యక్తులు, అక్రమంగా అవినీతి ఆరోపణలు చేసిన వ్యక్తులందరూ కూడా ఇవాళ రోడ్డెక్కి మాట్లాడుతూ ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటంటే ఇవాళ జనసేన పడితే ఎక్కడ వాళ్ళకు పుట్టగతులు ఉన్నాయని చెప్పేసి ఒక ఆలోచన. మీరు గమనించండి, ఇవాళ పవన్ కళ్యాణ్ భూ కబ్జా అని చెప్పేసి ఒక ఆరోపణ చేస్తా ఉన్నారు. ఈ ఒక విషయంలో కొంచెం మాట్లాడతాండి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ఏంటంటే రాజకీయ కక్షతో పవన్ కళ్యాణ్ డ్యామేజ్ చేయడానికి ఈ డాక్యుమెంట్లన్నీ దాచిపెట్టి, మీరు స్కీమ్ చూపెడుతున్న డాక్యుమెంట్లన్నీ దాచిపెట్టి ఇవాళ వాళ్ళంతా ఒక కుట్రపూరితంగా ఇవాళ ఒక చేస్తా ఉన్నారు. నేను ఒకటే అడగదలుచుకున్నా, ఇవాళ తెలంగాణలో ఉన్న చాలా మంది బడా నాయకులకు కానీ అగ్రనేతలకు, ఇతర పార్టీల నేతలకు మరి ఆంధ్రప్రదేశ్లో భూములు లేవా? మరి ఆంధ్రప్రదేశ్లో భూ కబ్జాలు చేయలేదా? వీళ్ళు ఆన్సర్ చెప్పాలా వీళ్ళు? అదేవిధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎక్కడ పుట్టిందండి? నార్త్లో పుట్టలేదండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పుట్టిందండి? నార్త్లో పుట్టలేదా? మరి నార్త్లో పుట్టిన పార్టీలు తెలంగాణ ఎంటర్ కావద్దండి, నార్త్ మరి ఎక్కడ పుట్టిందనేది ఇక్కడ పార్టీ కాదు, ప్రజలకు ఏం చేస్తూ ఉన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఇవాళ వాస్తవంగా జనసేన పార్టీ పుట్టింది తెలంగాణలో పుట్టింది. ఇవాళ తెలంగాణ జనసేన పార్టీ ఏంటంటే ఇక్కడ నుంచి ప్రజలకు అనుకూలంగా ఇవాళ పార్టీ ముందుకెళ్తా ఉన్నది కాబట్టి ఇది ఒక భయం అనేది పుట్టుకున్నది కాబట్టి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇవాళ పొన్నం ప్రభాకర్ మాట్లాడతారు. పొన్నం ప్రభాకర్ ఇవాళ కర్మల భయపడిపోయి ఉత్సవాల పోటీ చేసిండు. అక్కడ ఉత్సవాల పోటీ చేయడానికి ఎంతమంది సహకరించారో నాకు తెలుసు, ఆయన కూడా తెలుసు ఎంతమంది సహకరించారు. ఇవాళ మంత్రిపై రాగానే ఇవాళ బాగా అనే ఒంటెత్తి పోగలతో ఇష్టం మాట్లాడి పవన్ కళ్యాణ్ దూషిస్తూ ఉన్నాడు. ఇవాళ నేను అదే విషయం అనుకుంటున్నా, పొన్నం ప్రభాకర్ కానీ ఇదైతే తెలంగాణ ఉద్యమం విషయంలో ఎవరైతే ద్రోహులు ఏదైతే మాట్లాడుతారో వీళ్ళందరూ కూడా ఇవాళ రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పే రోజులు ఎందుకంటే రాబోయే కాలంలో మనకు జిహెచ్ఎం సెలక్షన్స్ ఉన్నాయి. ఇవాళ జిహెచ్ఎం సెలక్షన్ లో కూడా ఇవాళ జనసేన పార్టీ అనేక స్థానాల్లో పోటీ చేస్తా ఉన్నది. ఇవాళ 100% గెలిచే అవకాశం ఉంది. ఇవాళ వీళ్ళందరికీ ఏంటంటే జనసేన పార్టీ అనేది తెలంగాణ ఉంటాక మన పార్టీ కూడా ఇవాళ మన అన్నింటికీ పోటీదారు అవుతామని చెప్పేసి వీళ్ళకి భయం. ఎందుకంటే మీరు గమనించండి, ఇవాళ తెలంగాణ పేరు మీద ఏ పార్టీ లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి తీరే ఇవాళ భారతీయ రాష్ట్ర సమితి అయిపోయింది. మరి ఇక తెలంగాణ పార్టీ కావాలంటే మరి ఏ పార్టీ కావాలి? ఇవాళ మీరు ఒక విషయం ఆలోచించుకోవాలి. ఇవాళ ఏదో కవిత వచ్చి కొత్తగా కొత్త దుకాణం పెట్టించి ఏదో రేవంత్ రెడ్డికి కన్సర్న్లో పనిచేస్తున్న ఈ కవిత గారు ఇవాళ టీఆర్ఎస్ అని పేరు పెట్టుకొని ముందుకు వస్తా ఉన్నది. ఇవాళ కానీ వాస్తవంగా తెలంగాణ పార్టీ అని కనుమరుగు అయిపోయినాయి. రాబోయే కాలంలో కవిత పార్టీ కూడా కనుమరుగు అవకాశం ఉంది. ఇవాళ టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితి అయినాకనే అయిపోయింది. ఇవాళ భారతీయ రాష్ట్ర సమితి కూడా తెలంగాణ పార్టీ కాదు. మరి ఇవాళ ఇట్లా ఈ రకంగా మాట్లాడుకుంటే ఏ పార్టీ కూడా తెలంగాణలో ఉండలేదు. మరి ఈ మాట్లాడుతున్న ఎవరైతే దొంగలు ఉన్నారో ఈ దొంగలందరూ మరి ఈ పార్టీల మీద ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాయి. ఎందుకంటే మీరు గమనించండి, గతంలో కూడా ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ ఎగిరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదే టీఆర్ఎస్ పార్టీ కండగొప్పని పేరు. ఇవాళ జనసేన పార్టీ అందరూ మాట్లాడుతున్నారు. రేపు రాబోయేలో జనసేన పార్టీకి ఆదరణ వచ్చారుకో ఈ మాట్లాడే దొంగలందరూ కూడా మళ్ళీ జనసేన పార్టీకి వచ్చి కండగొప్పుకునే అవకాశం ఉంటుంది. మనం చూస్తాను కండలు ఏ విధంగా కప్పుకుంటారు, ఏ విధంగా మారుతారు, ఎలక్షన్ రంగానే ఎట్లా కండలు మారుతారు అని చెప్పి మనం చూస్తాం. తీరా ఎమ్మెల్యే గెలిచే వాళ్ళు, ఎంపీలు గెలిచే వాళ్ళే ఇవాళ పార్టీలు మారుతూ ఉన్నారు. అందుకే నేను ఏమంటా అంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి వల్ల తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నవనిర్మాణ సభ పెడితే వీళ్ళందరికీ ఎందుకు నొప్పి వస్తుందో అర్థమవుతలేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎందుకు పర్మిషన్ చేయలేదో ఇంతవరకు ఆన్సర్ ఇవ్వట్లేదు. పర్మిషన్ ఇవ్వడం కారణాలు లేదు. ఇవాళ నువ్వు ఎవరైతే ఇవాళ వాస్తవంగా పర్మిషన్ ఇవ్వాలి, ఇచ్చి నువ్వు బందోబస్తు పెట్టుకోవాలి. నీకు మా మీటింగ్ మేము కాపాడుకుంటాం, మా మీటింగ్ ఎవరు వస్తారో ఎవరు ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ విషయం అయితే తెలంగాణ ఉద్యమం ముసుగులు వచ్చే ద్రోవులందరూ కూడా మా మీటింగ్ అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీసు ఏం చేస్తుంది? ఇవాళ తెలంగాణ పోలీసు ఎక్కడ ఉన్నది? ఇవాళ తెలంగాణ పోలీసు ఎంత నిర్లక్ష్యంగా వివరిస్తుందంటే ఇవాళ ఒక ప్రభుత్వ కన్సల్ పనిచేస్తా ఉన్నది. ఇవాళ ఆ ప్రభుత్వ కన్సల్ పనిచేసి ఇవాళ ప్రభుత్వ ఆదేశాలతో ఇవాళ పర్మిషన్ ఇవ్వలే. ఇవాళ అన్ని పర్మిషన్ ఇవ్వకుండా కాదు, మేమందరం కూడా హైదరాబాద్ చేరుకుంటా ఉన్నాం. ఇవాళ అందరూ హైదరాబాద్ చేరుకుంటాం, అందరూ కూడా సభా ప్రాంగణానికి వెళ్తాము. ఇవాళ ప్రెస్ మీట్ కూడా పెడతా ఉన్నారు. ప్రెస్ మీట్ కి పర్మిషన్ ఏంటంటే నాకు అర్థం కానీ ప్రెస్ మీట్ కి పర్మిషన్ అవసరం లేదు. ఏ ప్రెస్ మీట్ అనే పర్మిషన్ తీసుకుంటారు? ఇక్కడ రాష్ట్రంలో ఏ ప్రెస్ మీట్ పర్మిషన్ ఉంటాయి? ఇవాళ ఏది అవసరం లేదు. ఒక బహిరంగ సభ మాత్రం పర్మిషన్ ఉంటుంది. అవునండి, బహిరంగ సభ కూడా పర్మిషన్ అంటే మేము మీ లెక్క ఇష్టం ఉన్నట్టు వ్యక్తిగత దూషణలు చేయం. మా పార్టీ సిద్ధాంతమే కాదు అది, మా జనసేన పార్టీ సిద్ధాంతం వ్యక్తిగత దూషణ చేయడు. వీళ్ళంతా వ్యక్తిగత దూషణ చేస్తున్నారు కాబట్టి ఇదే డిస్టర్బెన్స్ అయితే అని చెప్పేసి అనుకున్నారు. డిస్టర్బెన్స్ ఎవరైతే జనసేన పార్టీ అడ్డుకునే వ్యక్తులు లిస్టు మీ దగ్గర ఉంది. వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేయనుంటే ఎందుకంటే హౌస్ అరెస్ట్ చేయాలి? వాళ్ళందరినీ కూడా వాళ్ళు పొద్దున హౌస్ అరెస్ట్ చేయాలి, ఎవరు రాకుండా చేయాలి. ఇవాళ
ఇవాళ వాస్తవంగా ఆయుర్వేద దినోత్సవం రోజు జనసేన పార్టీ మీటింగ్ పెట్టుకునే పరిస్థితి లేకుంటే ఇవాళ ఇతర పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఎందుకు మీరు అందరూ కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ కలిసి పనిచేసి కలిసి అన్ని కూడా పొత్తులు చేసుకొని ఇవాళ మీ అందరూ కూడా వాటాలు తీసుకుంటా ఉన్నారు. ఇవాళ గతంలో టీఆర్ఎస్ పార్టీ కూడా మన ఆంధ్ర పార్టీకి సంబంధించిన కాంట్రాక్ట్లకి ఏ విధంగా ఇక్కడ కాంట్రాక్ట్లు ఇచ్చారు, వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చారు. మరి నిజంగానే తెలంగాణ ముసుగులో మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఇప్పుడున్న టీఆర్ఎస్ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు అనేక సంవత్సరాలుగా అంటే ఇప్పుడు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలకు ఆంధ్ర కంట్రీలకు పర్మిషన్ లేదా, ఆంధ్ర కంట్రీలకు పనిచేస్తలేరా, తెలంగాణ ఇవాళ చేస్తున్నారు కదా. మరి వీటికి లేని విషయం ఇవాళ ఈ ఎక్కువ సభకి ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. నేను ఏమంటా అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారిపై ఏదో బుకప్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవంగా బహిరంగ చర్చకు రమ్మని చెప్పండి. ఏదో ముందర ఏదో పెట్టుకొని మాట్లాడు కదా, బహిరంగ చర్చకు రమ్మని చెప్పండి. అదే అసెంబ్లీ కేంద్రంగా మాట్లాడదామా, లేకపోతే చార్మినార్ కేంద్రంగా, భాగ్యలక్ష్మి టెంపుల్ కేంద్రంగా మాట్లాడదామా, ఎక్కడ మాట్లాడితే అక్కడ సిద్ధంగా ఉన్నాం జనసేన పార్టీ. మహేంద్ర గారు ప్రస్తుతం మా ఇటు రాజు జాయిన్ అవుతున్నారు. రాజు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. రాజు, ఎస్, ఇప్పుడు మనం భూముల గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు అలా కాదంటే 2014 నుంచి ఇప్పుడు 12 సంవత్సరాలు పూర్తయింది. మహేందర్ రెడ్డి గారు 12 సంవత్సరాలు పూర్తయితే అక్కడ వ్యవసాయం తప్పించి ఇంకేమైనా చేస్తారా? ఒకటండి, వాస్తవంగా మీరు 1994 నుంచి డాక్యుమెంట్ అన్ని కూడా ప్రత్యక్షంగా చూపిస్తున్నాం. అసలు ఆధారాలు లేని ఆరోపణలు. అదే అండి, నేను ఒక విషయం చెప్తాను, మీరు గమనించండి. ఇవాళ 1994 రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ నెంబర్ ఎంత 4364/1994 ఉంది కదా. దాని ప్రకారం ఈ శ్రీనివాసరావు నుంచి డి ప్రసన్న అంటే 29 ఎకరాలు కొంటే ఇది పవన్ కళ్యాణ్ చేసిన కబ్జాలు అవుతుందో ఆన్సర్ చెప్పాలి. ఎవరైతే సోకాల్డ్ భూ కబ్జా చేస్తారో అని చెప్పేసి మాట్లాడుతూ దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆన్సర్ చెప్పాలి. అదేవిధంగా 1994లో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న వయసు ఎంత అంటే 23 ఏళ్ళ వయసు. 23 అంటే 20 ఏళ్ళ తర్వాత కొనే భూమి కోసం అప్పుడే డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేస్తారని చెప్పేసి ఏదైతే అజ్ఞానులు మాట్లాడుతారో, ఈ యొక్క దొంగలు ఎవరైతే మాట్లాడుతారో వీళ్ళు ఆన్సర్ చెప్పాలి ఈ క్వశ్చన్ కూడా. తర్వాత 3వ పాయింట్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంట్రీకి 10 ఏళ్ల ముందు అంటే 2005లో డాక్యుమెంట్ నెంబర్ 12506/2005 ద్వారా 5 ఎకరాలు జేవి రామకృష్ణకు రిజిస్టర్ అయితే అది ప్రభుత్వ భూమి ఎలా అవుతుందో మరి ఎవరైతే ఇప్పుడు టీవీలలో చూపెట్టుకుంటా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో 10 ఎకరాలు భూ కబ్జా చేశారు అని చెప్పేసి అది FTL ప్రాంతంలో వస్తుందని చెప్పేసి ఫుల్ టేబుల్ ట్యాంక్ లెవెల్ అని చెప్పేసి మాట్లాడి ఆన్సర్ చెప్పాలి ఇవాళ. నేను అదేవిధంగా 2006 డాక్యుమెంట్ నెంబర్ 9338/2006 ద్వారా మరో 5 ఎకరాలు డి పృథ్వీరాజ్ సింగ్ కొనుగోలు చేస్తే అప్పుడు లేని కబ్జా ఆరోపణలు ఇప్పుడు ఎందుకు వస్తాయి? అప్పుడు ప్రభుత్వాలు లేవా? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదా? గతంలో మొన్న వచ్చే 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం లేదా? మరి ఇవన్నీ అప్పుడేం చేసినాయి ఇవాళ. అదేవిధంగా డాక్యుమెంట్ నెంబర్ 2013లో డాక్యుమెంట్ నెంబర్ 3231/2013 ద్వారా 10 ఎకరాల భూమికి SKVG కృష్ణరాజుకు చట్టబద్ధంగా AGPI ఇస్తే అందులో పవన్ కళ్యాణ్ చేసిన తప్పేముందో కూడా ఈ దొంగలు ఆన్సర్ చెప్పాలి. ఎవరైతే మాట్లాడుతారో దొంగలు. నేను ఏమంటా అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 2014లో కూడా డాక్యుమెంట్ నెంబర్ 3213/2014 ద్వారా AGPI ఏదైతే హోల్డర్ నుంచో పవన్ కళ్యాణ్ భూమి కొనుగోలు చేయడం చట్టవిరుద్ధమని ఏ చట్టంలో రాసింది. వాస్తవంగా ఇవన్నీ ఎవరు మాట్లాడాలండి? ఇవాళ ఎవరు మాట్లాడాలి? ఇవన్నీ రెవెన్యూ అధికారులు మాట్లాడాలి, ప్రభుత్వం మాట్లాడాలి. ఈ ప్రభుత్వం మన రంగనాథ్ గారు మాట్లాడాలి. రంగనాథ్ గారు మాట్లాడలేదు, రెవెన్యూ అధికారులు మాట్లాడలేదు, ప్రభుత్వం మాట్లాడలేదు, కోర్టులో కేసు కూడా లేదు. ముఖ్యంగా ఏంటంటే కోర్టులో కేసు లేదు. బాధ ఉన్నాడు కోర్టు కేసుకోతాం. మరి మీకేం బాధ వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. అదే కదా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పక్కగా స్టాంప్ డ్యూటీ కట్టి దాదాపు 2,70,00,000 రూపాయల వైట్ మనీతో కొన్న భూమిని కబ్జా చేస్తారని చెప్పేసి చెప్పడానికి సిగ్గు మానం ఉండాలి ఎవరైతే మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరైతే. అదేవిధంగా 29 ఎకరాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న 10 ఎకరాలు పోతే మిగతా 19 ఎకరాలు అంటే 2018లో డాక్యుమెంట్ నెంబర్ 12662/2018 ద్వారా ఏదైతే వేరే వాళ్ళకు రిజిస్టర్ అయితే అంటే దాని ప్రకారం కూడా వీళ్ళకి ఆ మిగతా భూమి ఎందుకు కనబడలేదు ఆన్సర్ చెప్పాలి వాళ్ళకి. అంటే ఏ రకంగా అయితే వాళ్ళు తెలంగాణలో జనసేన పార్టీ బలపడుతుందని చెప్పేసి తెలంగాణలో జనసేన పార్టీ బలపడితే మా పుట్టగదులు ఎక్కడ పోతాయని చెప్పేసి వీళ్ళందరూ కూడా తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 29 ఎకరాల్లో పవన్ కూడా 10 ఎకరాలు పోగా మిగతా 10 ఎకరాలు ఏదైతే 2018లో ఇది ఆల్రెడీ రిజిస్టర్ అయింది కదా, అది కనబడాలి. వాళ్ళు చెప్పట్లేదు. 1988 నుంచి కూడా నేటి వరకు ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా 36 ఏళ్ల పాటు క్రయ విక్రయాలు జరిగిన లింక్ డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో ఈసీలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈసీలో స్పష్టంగా కనబడుతున్న 30 సంవత్సరాల పాటు కనబడుతున్న ఈ భూమి ఇవాళ కబ్జెట్ లేదో ఆన్సర్ చెప్పాలి. మరి నిజంగానే ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది కదా. పొన్నం ప్రభాకర్ ఆన్సర్ చెప్పు. పొన్నం ఆన్సర్ చెప్పు. మీ ప్రభుత్వం ఏముంది ఇవాళ? మరి 36 ఎకరాలు 30 సంవత్సరాల పాటు లేని కబ్జా ఇవాళ ఎట్లేదు ఆన్సర్ చెప్పి ఇవాళ. నీవు ఏదో తొత్తులో మీడియా ఏదైతే ఉందో, నీ యూట్యూబ్ ఛానల్ ఏవైతే ఉందో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి మాట్లాడిపిస్తున్నావు. పొన్నం మా ఆన్సర్ చెప్పి ఇవాళ. నేను ఏమంటా అంటే నువ్వు అడ్వకేట్ అంటే నువ్వు ప్రాక్టీస్ లేని అడ్వకేట్, నువ్వు ఆన్సర్ చెప్పాలి ఈ విషయంలో ఇవాళ. నేనేమంటా అంటే ప్రభుత్వం మీ చేతిలో ఉంది. నిజంగానే అది అన్యాయంగా ప్రభుత్వం కబ్జా చేస్తుంటే కేసు పెట్టండి. మీకు దమ్ముంటే కోర్టులో కేసు వేయండి. మీకు దమ్ముంటే
ప్రభుత్వ భూమి మీకు ఆ ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో ఉంటే మీరు కబ్జా మరి మీరు ఆధీనం తీసుకోండి. మరి మీకు ఆ దమ్ము లేదా? యూట్యూబ్ ఛానల్తో మాట్లాడిపించి పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ దెబ్బ చేయడానికి అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. రాబోయే కాలం మీ అందరు కూడా చాలా ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. ఎందుకంటే ఇవాళ పొన్నం ప్రభాకర్ ఒక్కసారి గెలిచిండు, నెక్స్ట్ టైం గెలమని చెప్పండి. ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక్కసారి ముఖ్యమంత్రి కాగానే ఇవాళ ఏదో లాగులో తొండలు దొరకూడదా, లేకపోతే పేగులు తీసి మెడలేసుకుంటా అని ఏం ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో మాటలు భూములు ఈ మాటలు అండి ఇవన్నీ ఏం బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ యువత అందరూ కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పని చూస్తున్నారు. మహిళలందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ వైపు చూస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇవాళ జనసేన పార్టీ అధికారం రావాలని చెప్పేసి చాలా మంది కోరుకుంటా ఉన్నారు. అట్లాంటి తరుణంలో వీళ్ళందరూ కూడా ఏదో ఆరోపణలు చేయాలనుకుంటారు. కానీ ఏ ఆరోపణ చేసినా ప్రజలు వినే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవాళ ప్రజలందరూ కూడా జనసేన పార్టీ వెంబడి ఉన్నారు. ఇవాళ ఈ సభ క్యాన్సిల్ చేస్తే కూడా చాలా మంది అరే వాళ్ళ సభ కూడా ఎందుకు క్యాన్సిల్ చేసే అని చెప్పేసి కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. అందుకని ఏమిటంటే ఇవాళ ఈ సభ జరగకుండా కూడా మేమైతే జనసేన పార్టీకి అండగా ఉండి రాష్ట్రంలో జనసేన పార్టీ సత్తా ఎంతో చూపడానికి మేము ఎంతో సిద్ధంగా ఉన్నాం. నమస్తే రామ్ గారు. రాంబట్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎస్ రామ్ గారు, చూస్తున్నాం గత కొన్ని రోజులుగా ఎలాంటి ఆధారాలను ఆరోపణలు చేసి ఏ విధంగా మొత్తం ఒక లేనిది సృష్టిస్తున్నట్టుగా క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఇక్కడ ప్రతిదీ కూడా రోజు మనం ఓన్లీ నాట్ ఓన్లీ 2014 1994 నుంచి ఏం జరిగింది, 1988 నుంచి ఏమైంది, 94 నుంచి ఏమైంది, ఎన్నిసార్లు రిజిస్ట్రేషన్ అయ్యి ఎవరి పేర్ల మీద అయ్యాయి, ప్రతిదీ ఆధారాలతో సహా డాక్యుమెంటేషన్ నెంబర్తో సహా అక్కడ డిస్ప్లే చేస్తున్నాం. అవునండి,